రాష్ట్రంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులు జోరుగా సాగుతున్నాయి. ఏప్రిల్, మే నెలల్లోని 4.54 కోట్ల పని దినాలు పూర్తయ్యాయి. ఈ ఆర్థిక సంవత్సరానికి రాష్ట్రానికి కేంద్రం కేటాయించిన 6.50 కోట్ల పని దినాలు లక్ష్యంలో సుమారు 70% పూర్తి చేయడం ద్వారా అత్యధిక మందికి ఉపాధి కల్పించినట్లయిందని అధికారులు పేర్కొన్నారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి 12 కోట్ల పని దినాలు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరగా కేంద్రం 6.50 కోట్లు కేటాయించింది. పథకం కింద గత 2 నెలల్లో 18.9 లక్షల కుటుంబాల్లోని 28.48 లక్షల మంది కూలీలకు పనులు కల్పించారు. ఒక్కో కుటుంబం సగటున 24 రోజులు పని దినాలు, 1127 కుటుంబాలు 100 రోజుల పని దినాలు పూర్తి చేశారు. సగటున ఒక్కో కూలీకి రోజువారీ వేతనంగా ₹250.75 లభించింది. నీటి కుంటలు, పశువుల కొట్టాలు, మొక్కలు నాటడం వంటి 1,00,000కు పైగా పనులు కొనసాగుతున్నాయి. గ్రామ పంచాయతీ భవనాలు, అంగన్వాడీ కేంద్రాలు, సీసీ రోడ్ల నిర్మాణం తదితర 1.31 లక్షల పనులు పురోగతిలో ఉన్నాయి. మే నెలాఖరు నాటికి ఈ పథకం ద్వారా 1,416 కోట్లు ఖర్చు చేశారు. అందులో 1,151.67 కోట్లు వేతనాల రూపంలో, 191.03 కోట్లు సామగ్రి కోసం వ్యయమైంది అంటూ అధికారిక వర్గాలు వెల్లడించాయి.